హలో ఫ్రెండ్స్, ఇది లైవ్ ట్రేడింగ్ వీడియో కాదు, ఇది పోస్ట్ అనాలిసిస్. మార్కెట్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, టైం 3:45 అయింది. సో నా ఎర్లియర్ వీడియోస్లో అన్ని లైవ్ ట్రేడింగ్ వీడియోస్ చేశాను. అండ్ 20,000 ప్రాఫిట్స్, 2 lakhs ప్రాఫిట్స్, 90,000 ప్రాఫిట్స్, ఇవన్నీ చూశారు మీరు. సో ఇవన్నీ చూసినప్పుడు మీకు ఎంత హెల్ప్ అయిందో లేదో తెలియదు, కానీ ఈ రోజు వీడియో అయితే మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా చూడండి కంప్లీట్ వీడియో. అండ్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ, ఆల్మోస్ట్ ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్. సో ప్రతి యూట్యూబర్కి గుర్తుండిపోయే రోజు. సంథింగ్ ఫాలోవర్స్, కంటెంట్ నచ్చుతుంది, అందుకే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. సో మీకు కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సో అదే నాకు బూస్టప్ కదా ఎక్కువ వీడియోస్ చేయడానికి. సో కమింగ్ టు టుడేస్ మార్కెట్, ఈరోజు ఏంటి, ఈరోజు మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఏమో ఈ లెవెల్ పైన ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ కలర్ ఇంత పెద్ద పిన్ బార్ అయినప్పుడు అందరూ ఏమనుకుంటారు, మార్కెట్ పైకి మూవ్ అవుతుందని చెప్పి అనుకుంటారు. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఏమైంది, 2 క్యాండిల్, సెకండ్ క్యాండిల్ కూడా గ్రీన్ అయింది. అండ్ దెన్ ఇమీడియట్గా రివర్స్ అయిపోయింది. R1 pivot దగ్గర సపోర్ట్ ఇచ్చింది, సపోర్ట్ ఇచ్చి మళ్ళీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా R1 pivot నుంచి బౌన్స్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఏమనుకుంటారు అందరూ, డేలో బ్రేక్ అయింది కదా అని చెప్పి ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటారు. కానీ ఏమైంది, ఇమీడియట్గా మార్కెట్ రివర్స్ అయిపోయింది. మళ్ళీ డే హై బ్రేక్ అయింది కదా అని చెప్పి, డే హై బ్రేక్అవుట్ క్యాండిల్ ఎక్కడ ఉంది కాబట్టి మార్కెట్ అప్ ట్రెండ్ ఉందేమో అని చెప్పి మళ్ళీ పైనకి లాంగ్ ఎంట్రీ తీసుకుంటారు. కానీ ఏమైంది, మళ్ళీ రివర్స్ అయింది. సో ఇంత పెద్ద, ఇది చాలా కష్టమైన మార్కెట్. ఓకే, అందరినీ ట్రాప్ చేసే మార్కెట్ ఇదే. సో కమింగ్ టు మై ట్రేడ్స్, సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మూవ్ అయింది. నిఫ్టీ కూడా ఫస్ట్ 2 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ అయ్యి నెక్స్ట్ ఆల్మోస్ట్ కిందకి వస్తున్నట్టు ఇంప్రెషన్ ఇచ్చి మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత కొంచెం అగ్రెసివ్ అప్ మూవ్ అయితే జరిగింది. ఆ తర్వాత ఇమీడియట్గా సెల్ ఆఫ్ జరిగింది. సో ఇక్కడ రీజన్ ఏంటి, సెల్ ఆఫ్ జరగడానికి రీజన్ ఏంటి, నా ఎంట్రీస్ ఏంటో చెప్తాను. ఫస్ట్ అయితే నేను అనుకున్నాను, ఫస్ట్ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా ఎంట్రీ తీసుకోండి, మీరు కూడా తీసుకోవద్దు, ఎందుకంటే చాలా వరకు ఇది ట్రాప్ క్యాండిల్స్ అవుతాయి. ఇంత పెద్ద ఓపెనింగ్ ఫస్ట్ క్యాండిల్ పెద్ద రెడ్ బార్ కానీ పెద్ద గ్రీన్ బార్ కానీ వచ్చినప్పుడు సెల్ చేయడం, బై చేయడం చేయొద్దు, అది ట్రాప్ అవుతుంది. అండ్ నా ఇండికేటర్ గురించి మీకు తెలిసే ఉంటుంది, సిపిఆర్ ఇండికేటర్. ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో పెట్టాను మీకు, ఈ ఇండికేటర్ ఎలా యాక్సెస్ ట్రేడింగ్ వ్యూలోకి ఎలా పెట్టుకోవాలో. లాస్ట్ వీడియో హౌ టు సెటప్ సిపిఆర్ ఇన్ ప్యూర్ పాయింట్స్ అని ఉంది కదా. సో అందులో నేను యాక్సెస్ ఇచ్చాను, అందులో చెప్పాను ఎలా యాక్సెస్ కావాలో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కూడా పింక్ చేయండి, ఆ ఇండికేటర్ కోడ్ ఇస్తాను, ఆ కోడ్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది నా ఇండికేటర్. ఈరోజు ఇండికేటర్ మీరు ఫాలో అయ్యి ఉంటే ఎలా ప్రాఫిట్స్ వద్దునో అది కూడా నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ అయితే R2 pivotని క్రాస్ అయిపోయింది కదా. ఇమీడియట్గా ప్రీ అనాలిసిస్ మార్కెట్లో మనం మాట్లాడుకున్నాం, ఈ లెవెల్స్ రెసిస్టెన్స్గా ఉంటాయి, ఇవి గ్యాప్ బోర్డర్స్ అని చెప్పి మార్క్ చేసుకున్నాం, ఈ 3 లెవెల్స్. సో నేను ఏంటంటే ఈ గ్యాప్ బోర్డర్ దగ్గర రాగానే ఇమీడియట్గా ఎంట్రీ తీసుకున్నాను. అంబుష్ ఎంట్రీ అంటారు దీన్ని. అంబుష్ ఎంట్రీ అంటే క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా ఎంట్రీ తీసుకోవడం, అంబుష్ ఎంట్రీ. కన్వెన్షనల్ ఎంట్రీ అంటే క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఎంట్రీ తీసుకోవడం. మీరు సేఫ్ ట్రేడర్ అయితే కన్వెన్షనల్ ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు, లేదంటే 5th క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు, టార్గెట్ ఏమో డేలో దగ్గర పెట్టుకోవచ్చు. సో నేనేంటంటే అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను. సెకండ్ క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను, ఎందుకంటే స్టాప్ లాస్ చిన్నదే దొరుకుతుంది. ఒకవేళ థర్డ్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి స్టాప్ లాస్ మళ్ళీ ఇంత పెద్దది పెట్టుకుంటే రిస్క్ పెరిగిపోద్ది కదా. అందుకు అంబుష్ ఎంట్రీ కొన్ని టైప్ ఆఫ్ మార్కెట్స్లో అంబుష్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫస్ట్ ట్రేడ్ చూస్తే మీరు, ఫస్ట్ ట్రేడ్ సెల్ చేశాను. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, 72,500 కాల్ ఆప్షన్ సెల్ చేశాను. ఎక్కడ 205 దగ్గర సెల్ చేశాను. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ మన నిఫ్టీ చార్ట్ ఎందుకు చూపిస్తున్నాం అంటే, నిఫ్టీ సెన్సెక్స్ ఆల్మోస్ట్ సేమ్గా మూవ్ అవుతుంది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఎలా సేమ్గా మూవ్ అవుతుందో అదేవిధంగా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా సేమ్ అదే విధంగా మూవ్ అవుతుంది. నేను ఫిన్ నిఫ్టీ చార్ట్ చూసి ఎప్పుడు ట్రేడ్ చేయలేదు, ఇప్పుడు వచ్చి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసే ట్రేడ్ చేశాను. అండ్ సెన్సెక్స్ కూడా సెన్సెక్స్ చార్ట్ చూసి ఎప్పుడు ట్రేడ్ చేయలేదు, నిఫ్టీ చార్ట్ చూసే ట్రేడ్ చేశాను. సో సేమ్ అదేవిధంగా మీరు ఒకవేళ సెన్సెక్స్ చార్ట్ చూసుకుంటే ఈరోజు సెకండ్ క్యాండిల్ ఏమైంది, సెన్సెక్స్ కూడా గ్యాప్ బోర్డర్ ఉంది. సెన్సెక్స్ కూడా ఇక్కడ సెకండ్ క్యాండిల్ ఓకే, నిఫ్టీ ఎలా మూవ్ అయిందో సెన్సెక్స్ కూడా అట్లానే మూవ్ అవుతుంది. సెకండ్ క్యాండిల్ రెడ్, థర్డ్ క్యాండిల్ గ్రీన్, 4th క్యాండిల్ గ్రీన్, 5th క్యాండిల్ రెడ్. సో నిఫ్టీ కూడా చూడండి సేమ్ అలాగే అవుతుంది. థర్డ్ క్యాండిల్ రెడ్, 4th క్యాండిల్ గ్రీన్, 5th క్యాండిల్ ఏమో రెడ్. అండ్ సెన్సెక్స్ గురించి ఎంతమంది తెలుసలేదు తెలీదు, అది మంది కాదు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కాదు. సో సెన్సెక్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కొంచెం. సెన్సెక్స్ అండ్ బ్యాంక్ ఎక్స్ రెండు కూడా, బ్యాంక్ ఎక్స్ ఇండెక్స్ ఎంతమంది తెలుసు నాకు తెలియదు, బ్యాంక్ ఎక్స్ సెన్సెక్స్ రెండు కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. సో నా ట్రేడ్స్ ఫస్ట్ ఎంట్రీ ఎందుకు తీసుకున్నానంటే చెప్పాను కదా, ఇక్కడ గ్యాప్ బోర్డర్ ఈ పైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది మార్కెట్. ఈరోజు మార్కెట్ నాకు బేరిష్గానే అనిపించింది. మార్కెట్ మార్నింగ్ ప్రీ అనాలిసిస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మార్కెట్ అప్ మూమెంట్ ఉంటుంది, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ బ్రేక్ అయితేనే అప్ మూమెంట్ ఉంటుందని.
సో ప్రీ అనాలిసిస్ వీడియోస్ డైలీ నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. సో థర్డ్ క్యాండిల్ ఏమైంది, ఇక్కడ ఆల్మోస్ట్ నాకు 12,000 ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే మార్కెట్ నేను టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నాను, ఎంట్రీ ఏమో సెకండ్ క్యాండిల్ తీసుకున్నాను. దీని కిందకి రాకపోయినా సరే మార్కెట్ కన్సోలిడేషన్ అయ్యి ప్రీమియం తినేసింది, సెన్సెక్స్ ప్రీమియం తినేసింది. ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. ఆప్షన్ సెల్లర్స్కి బెనిఫిట్ అదే, మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నా సరే ప్రాఫిట్ వస్తుంది ఆప్షన్ సెల్లర్స్కి అయితే. ఆప్షన్ బయర్స్కి అయితే టార్గెట్ హిట్ అయిన తర్వాతే, ఫర్ సపోజ్ డేలో హిట్ అయిన తర్వాత ఈరోజు ఆప్షన్ బయర్స్కి ప్రాఫిట్ వద్దును. ఆప్షన్ సెల్లర్స్కి ఏంటంటే మార్కెట్ సైడ్ వేస్గా ఉన్నా సరే ప్రాఫిట్ వద్దును. కావాలంటే మీరు చూడండి చార్ట్స్ ఓపెన్ చేసి, 72,500 కాల్ ఆప్షన్ 924కి ఎంట్రీ తీసుకున్నాను. 924 నుంచి చార్ట్ చూడండి ఒకసారి, 205 నుంచి ఆల్మోస్ట్ 90, 85 అలా వచ్చింది. ఆల్మోస్ట్ నా ప్రాఫిట్ వచ్చి 12,500 అలా వచ్చింది. 12,500 నుంచి మళ్ళీ ఏమైంది, ఇమీడియట్గా ఎంత పెద్ద మూవ్ వచ్చినప్పుడు స్టాప్ లాస్ తీసుకోకుండా ఉంటుందా? సో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. కానీ నేనేం చేశానంటే 12,000 వచ్చిన తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఇనిషియల్గా నా రిస్క్ వచ్చేసి 10,000 నా రిస్క్, ఫస్ట్ ట్రేడ్లో 10,000 రిస్క్, 20,000 రివార్డ్. ఇక్కడ 200 దగ్గర సెల్ చేశాను కదా, 200 దగ్గర సెల్ చేసినప్పుడు ఇది ఒకవేళ జీరో అయిపోతే ఆల్మోస్ట్ ఎంత ప్రాఫిట్ వస్తుంది, 100 into 200, 20,000 ప్రాఫిట్ వస్తుంది. సో స్టాప్ లాస్ ఎంత పెట్టుకోలేనప్పుడు 100 పాయింట్స్ పెట్టుకోవాలి. 100 into 100 ఎంత 10,000 కాబట్టి 100 పాయింట్స్ పెట్టుకోవాలి. సో 100 పాయింట్స్ పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఇనీషియల్గా స్టాప్ లాస్ ఎప్పుడైతే 12,000 ప్రాఫిట్ వచ్చిందో అప్పుడు 12,000 నుంచి మళ్ళీ 10,000 లాస్ వస్తే ఆల్మోస్ట్ 22,000 పోయినట్టు. సో అంత రిస్క్ ఎందుకని చెప్పి నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీమియం క్లయింట్స్ కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమన్నాను అది. సో ఆల్మోస్ట్ 50 పాయింట్స్ అయితే లూజ్ అయ్యాను ఫస్ట్ ట్రేడ్లో. ఓకే, 50 పాయింట్స్ లూజ్ అయ్యాను. అండ్ 205 నుంచి 250 తీసుకున్నాను. నా లాస్ అనేది యాక్సెప్ట్ చేశాను. నా లాస్ వచ్చి ఫస్ట్ ట్రేడ్లో 4,400, 4,500 ఎంత వచ్చింది. దాని తర్వాత ఏం చేశాను, ఇమీడియట్గా ఇక్కడ మనకి లాంగ్ ఎంట్రీ ఉంది, ఇక్కడ కావాలంటే లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ ఇంత మూవ్ అయిపోయింది కదా మార్కెట్, ఒకవేళ నేను మళ్ళీ ఆప్షన్ సెల్లింగ్ తీసుకుంటే మార్కెట్ ఎనీ హౌ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ డే కూడా కొంచెం బుల్లిష్ మూవే, మార్కెట్ ఇక్కడ నుంచి సైడ్ వేస్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు వెడ్నెస్డే చూడండి ఎంత పెద్ద బుల్లిష్ మూవ్. సో ప్రాఫిట్ బుకింగ్ ఎనీ టైం రావచ్చు. సో అందుకే ఏం చేశానంటే సెకండ్ ట్రేడ్ ఆప్షన్ సెల్లింగ్ తీసుకుంటే మనం ఒకవేళ లాస్లో ఉందము. ఎందుకంటే చూడండి, ఆప్షన్ బయర్స్కి అయితే ప్రాఫిట్లోనే ఉంటుంది. మనకి నా కోర్స్ తీసుకున్న వాళ్ళు మీకు తెలుస్తుంది, ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంది మనకి. ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని టార్గెట్ ఏమో నెక్స్ట్ పివట్ R4 కానీ 2R దగ్గర కానీ తీసుకోవచ్చు. సో ఆప్షన్ అకార్డింగ్ టు స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయింది. కానీ ఏమవుతుంది అంటే ఆప్షన్ సెల్లర్స్కి పైకి వెళ్ళిన కొద్దీ క్లోజింగ్ ఇంపార్టెంట్. ఆప్షన్ సెల్లర్స్కి మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, పైన క్లోజ్ అయిందా కింద క్లోజ్ అయిందా, క్లోజింగ్ ఇంపార్టెంట్ ఆప్షన్ సెల్లర్స్కి. సో ఒకవేళ మీరు ఆప్షన్ బయింగ్ తీసుకుంటే మీకు ప్రాఫిట్స్, కానీ ఆప్షన్ సెల్లింగ్ తీసుకొని ఉంటే ఇది ప్రాఫిట్ రాకపోతుంది, ఎందుకంటే మార్కెట్ రివర్సల్ అయింది కాబట్టి. సో నేను ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ సెకండ్ ట్రేడ్ తీసుకోలేదు. నెక్స్ట్ ఏం చేశానంటే ఇక్కడ ఆర్డర్ బుక్లో చూసుకుంటే నిఫ్టీ 200 ఫస్ట్ బై చేశాను. ఓకే, ఫస్ట్ 200 సెల్ చేశాను, అంటే ఇది బై మిస్టేక్ అనమాట. 22,100 పుట్ ఆప్షన్ బై చేయబోయి సెల్ చేశాను అండ్ ఇమీడియట్గా క్లోజ్ చేసాను. దాని తర్వాత వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ రెండు వదిలేండి, విత్ ఇన్ 1 minute క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, 22,100 పుట్ ఆప్షన్ బై చేశాను. 200 క్వాంటిటీస్ 156 దగ్గర తీసుకున్నాను ఎంట్రీ, 1148 దగ్గర. అండ్ దాన్ని మళ్ళీ 22,100 పుట్ ఆప్షన్ యాడ్ చేశాను, విన్నింగ్ పొజిషన్కి యాడ్ చేశాను, 250 క్వాంటిటీస్ యాడ్ చేశాను. సో ఏమైంది, మార్కెట్ రివర్స్ అవుతుందని చెప్పి ఇక్కడ రివర్స్ అవుతుందని చెప్పి నేను ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకు మీకు డౌట్ వచ్చి ఉండాలి, ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడే ఎలా మార్కెట్ రివర్స్ అవుతుందని చెప్పి అనుకున్నారు. అండ్ నేను అనుకున్న విధంగానే మార్కెట్ అనేది ఫాల్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, సో ఇది ప్రొఫెషనల్స్ దగ్గర ఉంటాయి పివోట్ పాయింట్స్ అనేవి ఎక్కువ ప్రొఫెషనల్స్ వాడతారు. మీకు చాలామంది ట్రేడింగ్లో వచ్చిన కొత్తలో మీ ఎవరన్నా సరే ఎన్ని యూట్యూబ్ చూడండి, RSI గురించి చెప్తారు, VWAP గురించి చెప్తారు, బాలింజర్ బ్యాండ్స్, స్టాకాస్టిక్స్ ఇవి చెప్తారు. కానీ పివోట్ పాయింట్స్ అంత ఫాస్ట్గా మీకు దొరకవు. అండ్ మీకు కూడా నేర్చుకోవాలనుకుంటే కొంచెం మీరు చార్ట్స్ చూసిన తర్వాత అదేంటి ఇక్కడేమో పివోట్ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ రివర్స్ అయింది, ఇక్కడేమో బ్రేక్అవుట్ అయిపోయింది, సరే మనకు లాస్ వచ్చింది, ఈ విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే పివోట్ సరిగ్గా యూజ్ చేయడం ఎవరికి తెలియదు. అదే మీరు RSI మీకు ఎగ్జాంపుల్ చూపిస్తారు కదా, RSI ఏంటంటే మార్కెట్ ఈరోజు పైన ఉంది, RSI కూడా కరెక్ట్గా చూపించింది అని మీకు ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తారు కదా. RSI దగ్గర RSIని చూసి మీరు ఏమనుకుంటారు, RSI అనేది లాగింగ్ ఇండికేటర్, ప్రైస్ మూవ్ అయిపోయిన తర్వాత RSI మూవ్ అవుతుంది. వేరే పివోట్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది రేపటి R1, R2, S1, S2, ఓకే సారీ ఇది మూవ్ చేస్తాను. ఓకే,
ఓకే, రేపటి R1 రేపటి టాప్ సిపిఆర్, రేపటి సెంట్రల్ పిఆర్, బాటమ్ సిపిఆర్ S1. రేపు మార్కెట్ ఎలా మూవ్ అయినా సరే ఇవన్నీ కాన్స్టెంట్గా ఉంటాయి, ఇవన్నీ మూవ్ అవ్వవు. ఎందుకంటే ప్రైస్ వచ్చి దీన్ని టచ్ అవ్వాలి, కానీ ఇవనేవి మూవ్ అవ్వడం ఏమీ జరగదు. వేరేజ్ మిగిలిన ఏ ఇండికేటర్స్ చూసుకున్నా సరే ప్రైస్ మూవ్ అయిపోయిన తర్వాత ఇండికేటర్స్ మూవ్ అవుతాయి. ఫర్ సపోజ్ మూవింగ్ యావరేజ్ ఉంది కదా నా చార్ట్, మూవింగ్ యావరేజ్ చూసుకోండి. మూవింగ్ యావరేజ్ మార్కెట్ ఫస్ట్ ఎక్కడ ఉంది, కింద ఉంది. ఫస్ట్ మూవింగ్ యావరేజ్ అనేది ఇక్కడ ఉంది ఫస్ట్ క్యాండిల్ దగ్గర. సో మార్కెట్ పైకి వెళ్తున్న కొద్దీ మూవింగ్ యావరేజ్ కూడా పైకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే ఇంత పెద్ద ఫాల్ వచ్చిందో అప్పుడు ఇది టర్న్ అవడం చేంజ్ చేసింది. అంటే మార్కెట్ ఆల్రెడీ ఇంత ఫాల్ అయిపోయిన తర్వాత మూవింగ్ యావరేజ్ ఇక్కడ టర్న్ అవుతే యూజ్ ఏంటి మనకి? సో అందుకే ఈ లాగింగ్ ఇండికేటర్స్ వాడను. పివట్ పాయింట్స్ అంటే లీడింగ్ ఇండికేటర్స్, అంటే ప్రైస్ మార్కెట్ ఎక్కడ మూవ్ అయినా సరే ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఓకే, మన ఎంట్రీ ఎగ్జిట్ కరెక్ట్గా తీసుకోవాలి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాక్ట్గా R5 పివట్ ఉంది కదా, ఎప్పుడైతే బయింగ్ అప్పుడు R5ని టచ్ అయిందో ఇది లాస్ట్ జోన్, పివట్ పాయింట్స్లోనే ఇది లాస్ట్ జోన్. R6 పివట్ ఉండదు ఇన్ ది సెన్స్ ఫార్ములా పెట్టి కావాలంటే పెట్టుకోవచ్చు, కానీ ఏ ఇండికేటర్స్లో కూడా R6 పివట్ అనేది దొరకదు మీకు. R5 ఏంటంటే ఇక బయ్యింగ్ ప్రెజర్ అయిపోయింది, ఇంకా అదే లాస్ట్. ఇంకా చాలామందికి తెలియదు ఇక్కడ నుంచి ఎందుకు రివర్స్ అయింది. ఇది రౌండ్ నెంబర్ కూడా కాదు, 22,125 అనేది రౌండ్ నెంబర్ కాదు. అయినా సరే 22,100 దగ్గర లేదంటే 22,200 దగ్గర రివర్స్ అవ్వాలి మార్కెట్. 22,125 నుంచి రివర్స్ అయింది. ఎందుకంటే ఇక్కడ ప్రొఫెషనల్స్ ఇవి చూస్తారు, పివట్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, కరెక్ట్గా వాడటం మీకు తెలియాలి. ప్రొఫెషనల్స్ ఎప్పుడైతే ఇవి చూస్తారో ఇక్కడ ఆల్రెడీ ఇంత బయింగ్ ప్రెజర్ జరిపోయినప్పుడు మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, లేదంటే మీరు ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి, ఎంత పెద్ద మూమెంట్ వచ్చినప్పుడు ఎక్కడ తీసుకోవడము, లేదంటే 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తారు ఇక్కడ తీసుకోవడము చేస్తూ ఉంటారు. కానీ ఎవరు ట్రాప్ అయ్యారు ఇక్కడ? రీటైలర్స్ ట్రాప్ అయ్యారు. సో అందుకే మనం ఎప్పుడు కూడా ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు దీన్ని పారాబాలిక్ మూవ్ అంటారు, పారాబాలిక్ మూవ్. సో ఎప్పుడైనా సరే ఇలాంటి పారాబాలిక్ మూవ్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఎంట్రీ తీసుకోవద్దు. ఓకే, ఇన్స్టెడ్ నేను రివర్సల్స్ కోసం చూస్తాను. ఐఎమ్ వెరీ మచ్ గుడ్ ఇన్ రివర్సల్ ట్రేడ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అన్నది నాకు ఈ పివట్ పాయింట్స్ ముందుగానే చెప్పేస్తుంటాయి. ఫర్ సపోజ్ సిపిఆర్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్, ఎక్కడి నుంచి రివర్స్ అయింది. ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంది, మన స్ట్రాటజీ మీరు నా ప్రీమియం కోర్స్ తీసుకుంటే మీకు తెలుస్తుంది. సో అందుకే ఎక్కడి నుంచి రివర్స్ అయింది. సో ఈ రివర్సల్ ట్రేడ్స్ అనేవి నాకు చాలా ఇష్టం, ఎందుకంటే రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఎవరైనా ట్రేడ్ ఇక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు మీరు, కానీ రివార్డ్ ఎంత ఉంది చూడండి, డేలో వరకు రివార్డ్ ఉంది, ఇంత పెద్ద రివార్డ్ ఉంటుంది. సో ఆప్షన్ బయింగ్ తీసుకొని ఉంటే మీకు ఇదంతా ప్రాఫిట్స్. అందుకే ప్రీమియం క్లయింట్స్కి ఆప్షన్ బయింగ్ కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చాయి. ఈ సేమ్ ట్రేడ్ సేమ్ రివర్సల్ ఇక్కడ జరిగింది. R5 పివట్ మోర్ దెన్ 100 పాయింట్స్ వచ్చినట్టు నేను నిఫ్టీ ఈరోజు ఆప్షన్ బయర్స్కి. ఆప్షన్ సెల్లింగ్ ఏంటంటే ప్రాఫిట్ ఫిక్స్డ్ కాబట్టి, సో అది కూడా చూపిస్తాను. నేను ఫస్ట్ అయితే ఆప్షన్ బయింగే తీసుకున్నాను. ఆప్షన్ బయింగ్ 156 దగ్గర తీసుకున్నాను, యాడ్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ క్లోజ్ చేశాను. ఎందుకు క్లోజ్ చేశానంటే సెన్సెక్స్ తీసుకున్నాను అప్పుడు 73,100. ఎందుకంటే మనకి ఆప్షన్ సెల్లింగ్ 2 ways బెనిఫిట్ ఉంటుంది. మార్కెట్ సైడ్ వేస్గా ఉన్నప్పుడు బెనిఫిట్ ఉంటుంది, మార్కెట్ మన డైరెక్షన్ టార్గెట్ హిట్ అయినప్పుడు కూడా బెనిఫిట్ ఉంటుంది. సో ఆప్షన్ బయింగ్ ఎందుకో కొంచెం ఇక్కడ కన్సల్టేషన్ అవుతున్నప్పుడు ఒకవేళ బయింగ్ అంత ప్రెజర్ రాదేమో అని క్లోజ్ చేశాను. కానీ ప్రీమియం క్లయింట్స్ అయితే వెయిట్ చేశారు. సో వాళ్ళకైతే టార్గెట్ హిట్ అయిపోయింది, మోర్ దాన్ 100 పాయింట్స్ వచ్చింది. అండ్ ఫస్ట్ ట్రేడ్ ఆఫ్ కోర్స్ ఫెయిల్ అయింది. సెకండ్ ట్రేడ్లో 1:2 వచ్చింది కాబట్టి మీకు ప్రాఫిట్స్ అవుతుంది ఒకవేళ ప్రీమియం ఛానల్ ఫాలో అయినా. సో ఇక్కడ ఏంటంటే సెన్సెక్స్ సెల్లింగ్ తీసుకున్నాను, 73,100 కాల్ ఆప్షన్ 69 దగ్గర సెల్ చేశాను 150 క్వాంటిటీస్. అండ్ క్లోజింగ్ ఇక్కడ జరిగింది 2 రూపీస్ దగ్గర జరిగింది. ఆల్మోస్ట్ 67 రూపీస్ ప్రాఫిట్ అనమాట సెన్సెక్స్లో. సో ఈరోజు ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాను? ఓవరాల్ అయితే 2 ట్రేడ్సే తీసుకున్నట్టు, 2 అనాలిసిస్ తీసుకున్నట్టు. ఫస్ట్ అనాలిసిస్ ఫెయిల్ అయింది, సెకండ్ అనాలిసిస్ వర్కౌట్ అయింది. అండ్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ పొజిషన్స్ చూసుకుంటే సో 5009 ఇస్ ద ఓవరాల్ ప్రాఫిట్. సో ఇక్కడ మీరు ఒక డౌట్ రావచ్చు, ఫస్ట్ నాకు నిఫ్టీ 12,000 ప్రాఫిట్ వచ్చినప్పుడు అక్కడ ఎగ్జిట్ అవ్వబోయి అక్కడ ఎగ్జిట్ అయ్యి ఉంటే నాకు 12,000 ప్రాఫిట్ వద్దును కదా, నేను ఎందుకని మళ్ళీ సెకండ్ 1:2 20,000 కోసం గ్రీడ్ ఎక్కువ వెయిట్ చేసేది 8,000 కోసం వెయిట్ చేసి మళ్ళీ 5,000 పోగొట్టుకున్నాడని ఎవరికైనా అనిపించుంటే అది చాలా రాంగ్ ప్రాసెస్. ఓకే, మార్కెట్ ఏంటంటే ఇప్పుడు కూడా మనం రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవ్వాలి, అవే మీకు లాంగ్ టర్మ్లో మనకి ప్రాఫిట్స్ ఇస్తాయి. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ నా ఫస్ట్ ట్రేడ్ ఇప్పుడు లాస్ ఎంత వచ్చింది? 4,400 లాస్ వచ్చింది. అండ్ సెకండ్ ట్రేడ్ కూడా ఇది కూడా ప్రాఫిట్ రావాలి, కానీ ఎందుకంటే ఇది క్లోజ్ చేసి సెల్లింగ్ తీసుకున్నాను కాబట్టి ఆల్మోస్ట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంత చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు లాస్ రికవర్ అవుతే చాలు 4,000 విన్ అవుతున్నప్పుడు అని చెప్పి ఇది కూడా 4,000 వచ్చినప్పుడు క్లోజ్ చేసేస్తారు. కానీ నేను ఏం చేశాను, 10,000 వచ్చే వరకు అలా పేషెన్స్గా వెయిట్ చేశాను. ఇదే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. 1:2
1:3 కైండ్ ఆఫ్ రిస్క్ కూడా ఫాలో అవ్వాలి ఎప్పుడు కూడా. లూజింగ్ అప్పుడు ఏమో చిన్నగా ఉండాలి, లూజింగ్ అప్పుడు 444, ఇక్కడేమో 580. సో టోటల్ 5000 అనుకోండి. విన్నింగ్ అప్పుడు ఎంతవరకు వెయిట్ చేశాను, పొజిషన్ సైజింగ్ ఎలా తీసుకున్నాను, నాకు 10,000 వచ్చేలా తీసుకున్నాను పొజిషన్ సైజింగ్, అండ్ 10,000 వచ్చే వరకు వెయిట్ చేశాను. సో అదే నన్ను ఈరోజు ప్రొటెక్ట్ చేసింది, ఈవెన్ ఏంది స్ట్రిక్కీ మార్కెట్లో కూడా. అఫ్ కోర్స్ అనాలిసిస్ ఉండాలి, అనాలిసిస్ మన వ్యూ అయితే కరెక్ట్గా ఉండాలి, మార్కెట్ ఎటు సైడ్ టర్న్ అవుతుంది, ఎటు సైడ్ వెళ్తుంది అన్నది. కానీ దాంతోపాటు రిస్క్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉండాలి. ఎందుకు రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలంటే, ఫర్ సపోజ్ మీకు ట్రేడింగ్ కాదు ఏమి కాదు, ఏమన్నా గ్యాంబ్లింగ్ అనుకోండి ఒకసారి. సో ఈ వర్క్ చూడండి, చిన్నది అసైన్మెంట్ ఇస్తాను. ఆ అసైన్మెంట్ తర్వాత మీరు నాకు కామెంట్స్లో పోస్ట్ చేయండి ఆన్సర్స్ ఏంటన్నది. ఇది అయితే కంపల్సరీ నాకు ట్రేడింగ్లో సక్సెస్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా చేయండి ఈ వర్క్. ఏంటంటే ఫస్ట్ ఒక కాయిన్ తీసుకోండి, ₹1 కాయిన్ కానివ్వండి, ₹2 కాయిన్ కానివ్వండి, ₹5 కాయిన్ కానీ, లేదంటే ఆన్లైన్లో గేమ్ ఉంటుంది కదా, గేమ్ ఓపెన్ చేయండి. ఐ మీన్ టాస్ కాయిన్ గేమ్ ఉంటుంది, అది కొట్టండి. సో అక్కడ ఏం చేయాలంటే మీరు హెడ్స్ కానీ టైల్స్ కానీ ఉంటుంది కదా కాయిన్స్లో, హెడ్స్ కానీ టైల్స్ కానీ అనుకోండి. అనుకున్న తర్వాత విన్నింగ్ రిజల్ట్స్ ఉంటుంది కదా, విన్నింగ్ రిజల్ట్స్ పక్కన రాసుకోండి. మీరు ఒక హెడ్స్ పడుతుంది అనుకున్నారు అనుకోండి, మీకు అప్పుడు ఆ హెడ్స్ పడినప్పుడు ₹2000 వచ్చినట్టు. లేదు హెడ్స్ కాదు టైల్స్ వచ్చింది అనుకోండి, సెకండ్ టైం మీరు టైల్స్ అనుకున్నది హెడ్స్ పడింది అనుకోండి, అప్పుడు మీరు లూజ్ అయినట్టు కదా. సో అప్పుడు -1000 వచ్చినట్టు. థర్డ్ టైం మళ్ళీ కరెక్ట్గా పడింది, 2000 వచ్చినట్టు. ఫోర్త్ టైం కరెక్ట్ 2000, ఫిఫ్త్ టైం రాంగ్ -1000. సో అలా మీరు ఒక 100 టైమ్స్ వర్క్ చేయండి. ఓవరాల్ రిజల్ట్స్ చూడండి. విన్ అవుతున్నప్పుడు 2000, లూజ్ అవుతున్నప్పుడు ₹1000. ఇది మొత్తం ఎక్సర్సైజ్ అనమాట. ఎక్సర్సైజ్ చేయండి. ఇది నాకు కామెంట్స్లో రిజల్ట్ పెట్టండి, ఎంత వచ్చిందో ఆన్సర్ చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. సెకండ్ ఏంటంటే విన్ అవుతున్నప్పుడు ₹1000, లూజ్ అవుతున్నప్పుడు -2000. అంటే మీరు రాంగ్ అన్నప్పుడు -2000, విన్ అవుతున్నప్పుడు ఓన్లీ ₹1000 వస్తుంది. సో ఇలా కూడా ఒక 100 చేయండి. ఈ రిజల్ట్స్ ఏంటో నాకు రెండు కలిపి నాకు కామెంట్స్లో కానీ లేదంటే నా వాట్సాప్ నెంబర్ కానీ మీరు పంపించండి, ఒకసారి చూడండి రిజల్ట్స్. సో అప్పుడే మీకు అర్థమవుద్ది. మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద 99.99% అందరికీ కూడా ఫస్ట్ సినారియోలో ప్రాఫిట్ వస్తుంది, సెకండ్ సినారియోలో అంత రాకపోవచ్చు, ఫస్ట్ దాంట్లో వచ్చినంత రాకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో 1:2 ఫాలో అవుతున్నాం. ఎప్పుడు కూడా మన ట్రేడింగ్ కూడా 1:2 ఫాలో అవ్వాలి. అఫ్కోర్స్ సార్ నేను ఇప్పుడు గ్యాంబ్లింగ్ గురించి ఎందుకు చెప్తానంటే, ఈ గ్యాంబ్లింగ్ అనేది మనకి హెడ్స్ అండ్ టైల్స్లో ఏది పడుతుందో కూడా తెలియనప్పుడే మనకి 1:2 ఫాలో అవుతున్నప్పుడు ప్రాఫిట్స్ ఇచ్చినప్పుడు, అలాంటిది ట్రేడింగ్లో అఫ్కోర్స్ 100% ఎవరు కరెక్ట్గా ఉండలేరు అస్తమానం. అందుకే ఈరోజు నా స్టాప్ లాస్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్, స్టాప్ లాస్ హిట్ అయింది. డైలీ 20,000 ప్రాఫిట్ వస్తుంది అనుకున్నవాడికి ఈరోజు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు లాసెస్ కూడా వస్తాయి. సో ఈ 100% వర్కింగ్ స్ట్రాటజీ అనేది ఏది ఉండదు మనకి. నా కోర్స్ కాదు, నా స్ట్రాటజీస్, మీ స్ట్రాటజీస్ ఉన్నాయి. మీ స్ట్రాటజీస్లోనే మీరు ఏదో కోర్స్ తీసుకున్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. ఈ కోర్సులో స్ట్రాటజీస్ ఎంతవరకు పనిచేస్తున్నాయి చూడండి. ఒక 75% అయినా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. 100కి 100% అవ్వాల్సిన పని లేదు. 50% అయినా ప్రాఫిట్లోనే ఉంటారు. 35% అయినా సరే మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ఎప్పుడు 1:3 ఫాలో అయినప్పుడు బ్రేక్ ఈవెన్లో కానీ ప్రాఫిట్లో కానీ ఉంటారు. సో మ్యాక్సిమం ఇక్కడ ఏంటి, రిస్క్ రివార్డ్ 1:1 ఉండకూడదు, 1:2 ఉండాలి. అదే ఎప్పుడు కూడా మీరు ఫోకస్ చేయాలి. సో హెడ్స్ అండ్ టైల్స్ అనే కాదు, మీరు ఒకవేళ క్రికెట్ బెట్టింగ్ చూసుకున్నా సరే, మీరు లాస్ట్ 1 hour 2 hours విన్ అయిపోయి మ్యాచ్ ఉంటుంది కదా, విన్ అయిపోయి మ్యాచ్ మీద మీరు బెట్టింగ్ వేస్తే ₹1000కి మహా అయితే ఒక ₹100 లేదంటే ₹10 వస్తాయి. అదే లూజ్ అయిపోయి మ్యాచ్ మీద వేయండి, ₹10 పెడితే మీకు రేషియో అలాగే ఇస్తారు. ఒక్కొక్కసారి ₹1000, ₹500 అలా ఇస్తాడు. సో మీరు ఇది చేయమని చెప్పట్లేదు, ఎందుకంటే ఇక్కడ 1000 రిస్క్ ఉంది కదా. సో మీరు ఇలాంటివి చేసుకోండి. ₹10 ఓకే, బెట్టింగ్ చేయమని కాదు, నెక్స్ట్ మీరు ఎగ్జాంపుల్ చూడండి అంతే. సో ఇక్కడ ₹10కి ₹1000 వచ్చినప్పుడు ఎన్ని విన్ అవ్వాలి మీరు? ఫర్ సపోజ్ కంటిన్యూస్గా 10 మ్యాచెస్ పోయాయి, 10 × 10 ₹100 పోయినట్టు. కానీ 11th దాంట్లో వచ్చింది అనుకోండి, ₹1000 వచ్చినప్పుడు 1000 - 100 ఇంకా మీకు 900 ప్రాఫిట్లో ఉంటుంది. సో నేను బెట్టింగ్ అది ఎంకరేజ్ చేయట్లేదు, నేను ట్రేడింగ్ గురించి చెప్తున్నాను. ఓకే, అలాగే సేమ్ వే ట్రేడింగ్ కూడా మీ స్ట్రాటజీ అనేది 100% ఉండాల్సిన పని లేదు, 100% వర్కింగ్ స్ట్రాటజీ ఉండాల్సిన పని లేదు. 70%, 80% వర్కింగ్ ఉన్న స్ట్రాటజీ అయినా చాలు. అంటే ఒక 100 ట్రేడ్స్ తీసుకుంటే మీరు 100 ట్రేడ్స్కి నా స్ట్రాటజీ ఒక 70 టైమ్స్, లేదు 70 కూడా కాదు 50 టైమ్స్ వర్కౌట్ అవుతుంది అనుకోండి, అది మీకు ఉన్న బెస్ట్ స్ట్రాటజీ అనమాట. అది 50 టైమ్స్ వర్కౌట్ అయిన స్ట్రాటజీ అయినా చాలు మీకు స్టాక్ మార్కెట్లో. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు 100% వర్కింగ్ స్ట్రాటజీ కోసం అన్నీ చూస్తుంటారు, యూట్యూబ్ చూస్తుంటారు, కోర్సులు అటెండ్ అవుతారు, ఇవి చూస్తారు. కానీ మీరు అటెండ్ అవ్వాల్సింది, అమౌంట్ పే చేయాల్సింది దీనికి కాదు, రిస్క్ మేనేజ్మెంట్ గురించి పే చేయాలి. ట్రేడింగ్ సైకాలజీ, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి, దీనికోసం మనీ స్పెండ్ చేయాలి. మీకు బెస్ట్ టెక్నిక్ కూడా చెప్తాను. ఒకవేళ మీ మైండ్ మీకు రాంగ్ సజెషన్స్ ఇస్తుంది, ఐ మీన్
మీ మైండ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, హార్ట్ మీకు ఏదో చెప్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనీకి ఎమోషన్స్ ఎక్కువ పే చేస్తాం మనీ వైపు. ఎందుకంటే చిన్నప్పుడు పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, మనీ పోగొట్టుకుంటే వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని తిట్టడమో కొట్టడమో చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఆ మైండ్ సెట్తో పెంచారు. డబ్బులు పోగొట్టుకుంటే అది ఒక తప్పు అన్నట్టు ఆ మైండ్ సెట్తో మనం పెంచారు. కాబట్టి అఫ్కోర్స్ స్టాక్ మార్కెట్లో కూడా మనం ఎప్పుడు కూడా రైట్గా ఉండాలనుకుంటాం. అది జరగదు, ఇంపాసిబుల్ అది స్టాక్ మార్కెట్లో. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఈ మైండ్ సెట్ని హ్యాక్ చేయాలంటే మీరు కంపల్సరీ ట్రేడింగ్ సైకాలజీ ఉండాలి, ట్రేడింగ్ సైకాలజీ ఫాలో అవ్వాలి, ట్రేడింగ్ రూల్స్ ఫాలో అవ్వాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి, పొజిషన్ సైజింగ్ కరెక్ట్గా ఉండాలి మళ్ళీ. అండ్ దెన్ వీటితో పాటు మార్నింగ్ కంపల్సరీ మెడిటేషన్ యోగా చేయండి. ఓకే, ఎందుకు చెప్తున్నాను మీకు తర్వాత అర్థమవుతుంది. ఫ్యూచర్లో మీరు సక్సెస్ఫుల్ కావాలంటే కంపల్సరీ ఇదైతే చేయండి. మెడిటేషన్ యోగా చేసి మీరు ట్రేడింగ్ కొంచెంమందికి అంటే ఎక్కువ హార్ట్కి ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకోకుండా మీకు వర్క్ అవుతుంది అనమాట ఈ మెడిటేషన్ కానీ యోగా కానీ ఏమైనా చేస్తే. అండ్ దెన్ రిజల్ట్స్ చూడండి. ఒక 21 days ఒక మెడిటేషన్ ఒక 5 to 10 minutes చేయండి ఒక 21 days. నెక్స్ట్ 21 days ఒక 15 minutes పెంచండి. నెక్స్ట్ 21 days ఒక 20, 25, 30. ఓకే, సో ఇది చాలు, 30 వరకు చాలు. డైలీ ఒక 30 minutes మెడిటేషన్ కానీ యోగా కానీ చేయండి. సో ఇది ఏంటంటే మీరు ఒకసారి చేంజ్ మీకే తెలిసిపోద్ది. ఓకే, ఆల్మోస్ట్ తక్కువ ఏజ్లోనే అంత ఫాస్ట్గా సక్సెస్ అవ్వడానికి మీకు నాకు డిఫరెన్స్ ఏంటంటే, మీరంటే కొత్త స్ట్రాటజీస్ కోసం పరిగెడుతున్నారు, నేనేంటంటే ట్రేడింగ్ సైకాలజీ గురించి గట్ట అమౌంట్ పే చేసి అవి నేర్చుకున్నాను. ఎందుకంటే ట్రేడింగ్ ఎవరైనా అడగండి, ట్రేడింగ్లో సక్సెస్ అయ్యి ప్రొఫెషనల్ రేటర్స్ అడగండి, ఎవరైనా ఒక కన్సిస్టెంట్గా ఒక 6 months 1 year నుంచి ఎవరైనా ప్రాఫిట్ సంపాదిస్తే వాళ్ళని అడగండి. ట్రేడింగ్లో స్ట్రాటజీ ఎక్కువ పవర్ఫుల్, ఎక్కువ హై విన్ రేట్ ఉన్న స్ట్రాటజీ చేస్తే పనికి వస్తుందా, లేదంటే మన మైండ్ సెట్ని మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటే అది మనకి ప్రాఫిట్స్ ఇస్తుందా, ఒకసారి మీరు అడగండి వాళ్ళని, ఆ తర్వాత చూడండి. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే బిగినర్స్కి ఇది ఒక హ్యాక్ లాంటిది. కంపల్సరీ ట్రేడింగ్ రిస్క్ మేనేజ్మెంట్ 1:2 మినిమం ఫాలో అవ్వండి. సో రిస్క్ మేనేజ్మెంట్ నెక్స్ట్ లాసెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అఫ్కోర్స్ వీడియో కొంచెం లెంతీ అవుతుందని తెలుసు, కానీ ఎంతమంది వింటారో లేదో తెలియదు, కానీ ఇదైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తున్నాయి. సో ఫియర్, గ్రీడ్, హోప్, ఈ 3 ఎనిమీస్ ఎవరికి ఇంట్రాడే ట్రేడర్స్ కానివ్వండి, స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి ఎవరికైనా సరే, ఫియర్, గ్రీడ్, హోప్. సో మొత్తం కంప్లీట్గా చెప్పట్లేదు ఈ టాపిక్స్. సో మీకు కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్లో మీకు ఎక్కువ ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ బేసిక్స్ చెప్తున్నాను. ఫియర్ ఎందుకు వస్తుంది అంటే, నీకు 500 ప్రాఫిట్ వచ్చి ఫర్ సపోజ్ నాకు ఈరోజు 12,000 ప్రాఫిట్ వచ్చి బ్యాక్ 5,000 లాస్ వచ్చింది కదా. అదే నోయిస్ ట్రేడర్ ఏం చేస్తాడంటే, ఈరోజు ఎలా జరిగింది కదా అని మండే ఏం చేస్తాడంటే, మండే 10,000 రాగానే స్క్వేర్ ఆఫ్ చేసేస్తాడు. రిస్క్ రివార్డ్ 1:2 ఫాలో అవ్వడు. ఎందుకంటే అమ్మో ఫ్రైడే మొన్న 5,000 లాస్ వచ్చింది కదా, 10,000 నుంచి ఈరోజు కూడా వచ్చేస్తుందేమో అని చెప్పి భయపడి 10,000 దగ్గర ఆపేస్తాడు. కానీ మండే 20,000 వచ్చుంటే 10,000 లూజ్ అయినట్టు కదా. సో ఈ ఫియర్ వల్ల ప్రాఫిట్స్ అనేవి ఆగిపోతాయి. నెక్స్ట్ గ్రీడ్ ఏంటంటే, ఇప్పుడు మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఈరోజు టార్గెట్ స్పెసిఫిక్ పాయింట్ అనుకున్నాం టార్గెట్, కానీ ఏంటి, ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, R1 పివట్ దగ్గర సపోర్ట్ ఇస్తే గ్రీన్ క్యాండిల్ వస్తే ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, స్టాప్ లాస్ కింద ఎక్కడ పెట్టుకున్నారు, టార్గెట్ ఏమో డే హై దగ్గర పెట్టుకున్నారు. సో మీరు టార్గెట్ వరకు వెయిట్ చేశారు ఈరోజు, కానీ ఏమైంది, టార్గెట్ కంటే ఒక 50-100 పాయింట్స్ ఎక్కువ ఇచ్చింది, 100-200 పాయింట్స్ ఎక్కువ ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ. సో అయ్యో ఇంకొక 200 పాయింట్స్ మిస్ అయిపోయినాయి, వెయిట్ చేసి ఉంటే బాను అని మీకు ఈరోజు మార్కెట్ క్లోజ్ చేసిన తర్వాత రేపు ఏమనిపిస్తుంది అంటే, రేపు మార్కెట్ నిన్న వెయిట్ చేయలేదు కదా, ఫ్రైడే 200 పాయింట్స్ మిస్ అయ్యాను కదా, ఈరోజు వెయిట్ చేస్తాను 200 పాయింట్స్ ప్రాఫిట్స్ ఎలాగన్నా తెచ్చుకుంటాను అని చెప్పి మీరు వెయిట్ చేస్తారు. ఏమవుతుందంటే మండే అక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి సడన్గా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, మీరు ఉన్న ప్రాఫిట్స్ కూడా మిస్ అయిపోతారు గ్రీడ్ వల్ల. సో ఫియర్ అనేది ప్రాఫిట్స్ని మిస్ చేస్తే, గ్రీడ్ అనేది ఓకే, గ్రీడ్ కూడా అంతే, మీరు ఎప్పుడు కూడా గ్రీడీగా ఉండకూడదు. ఫియర్ అనేది రిస్క్ మేనేజ్మెంట్లో టార్గెట్ గురించి సంబంధించింది అయితే, సో గ్రీడ్ అనేది టార్గెట్ గురించి సంబంధించింది అయితే, ఫియర్ అయితే ఈ స్టాప్ లాస్ గురించి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే హోప్ ఇది చాలా డేంజర్, ఈ రెండింటికంటే హోప్ అనేది చాలా డేంజర్. హోప్ ఎందుకు డేంజర్ అంటే, ఒకవేళ ఈరోజు మీరు ఫర్ సపోజ్ నేనే అనుకుందాం, ఓకే, ఏంటి 72,500 కాల్ ఆప్షన్ నేను 200 దగ్గర తీసుకున్నాను, ఎక్కడ క్లోజ్ అయింది చూడండి, 72,500 జీరో దగ్గరే క్లోజ్ అయింది. నేను అనుకున్నాను, నాకు తెలుసు ఈరోజు మార్కెట్ కింద పడుతుందని నాకు తెలుసు, కానీ ఏమైంది, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది 250. సో నేను ఏం చేస్తాను, ఒకవేళ మండే ఒకవేళ అలాగే మన ఫ్రైడే మిస్ అయిపోయాను కదా ప్రాఫిట్స్, 20,000 ప్రాఫిట్స్,
ఒకవేళ నేను ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈ రోజు కూడా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోయి కిందకి మార్కెట్ జీరో క్లోజ్ అవుతుందేమో అని చెప్పి స్టాప్ లాస్ పెట్టుకోకుండా ఉన్నాను అనుకోండి, ఏమవుతుంది, ఇది హై ఎంత వెళ్ళింది నేను చూసినప్పుడు 500 550 వరకు కూడా వెళ్ళింది హై. సో నెక్స్ట్ టైం ఏమవుతుంది అంటే ఈ జీరో అవ్వకుండా నెక్స్ట్ టైం 1000 2000కి వెళ్ళింది అనుకోండి, ఫర్ సపోజ్ మన బ్యాడ్ లక్ అయ్యి 1000 2000కి వెళ్ళింది అనుకోండి, నా మొత్తం 100 into 2000 పాయింట్స్ 2 lakhs 3 lakhs వేస్ట్ అయిపోయినట్టే కదా. సో అది ఇంపార్టెంట్. ఫియర్, గ్రీడ్, హోప్ అనేది స్టాప్ లాస్ పెట్టుకోకుండా మిమ్మల్ని చేస్తుంది. నెక్స్ట్ టైం స్టాప్ లాస్ పెట్టుకోకుండా ఉండకండి. ఓకే, స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టుకోండి, రూల్స్ అనేవి కంపల్సరీ ఫాలో అవ్వాలి. స్టాప్ లాస్ ఇట్ అయిందా ఇవ్వండి, మార్కెట్కి ఏమైంది నెక్స్ట్ ట్రేడ్లో మీకు వస్తాయి కదా, ఆపర్చునిటీ రావాలి. మీ దగ్గర మనీ ఉండాలి, మనీ ఉన్న తర్వాతే మీరు మనీని ఏం చేయగలరు. మనీ లేకుండా మొత్తం అంతా, ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ నా క్యాపిటల్ 15 lakhs ఉంది, నేను ఫస్ట్ ట్రేడ్ మీద ఎంటైర్ 15 lakhs నేనేం డిప్లాయ్ చేయలేదు కదా. నా రిస్క్ ఎంత, మ్యాక్సిమం 10,000. కానీ ఏంటి, ఈరోజు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టినాను కాబట్టి 5,000 వచ్చింది. అంతేగాని ఈరోజు పోతే 15 lakhs వస్తే 2 crores 3 crores అలా పెట్టుకోలేదు కదా టార్గెట్. ఇప్పుడు కూడా క్యాపిటల్ అనేది అలా డిప్లాయ్ చేసుకోవాలి, మొత్తం యూజ్ చేసేకూడదు క్యాపిటల్ అనేది. ఓకే, అది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, ఇవి నాకు చెప్పాలని వీడియోలు ఎంత అయిపోద్ది. మీకు ఫ్యూచర్ డేస్లో కావాలంటే ఒకవేళ మీకు నేను చెప్తుంది అర్థమవుతుంది అంటే అప్పుడు మీరు నన్ను పింక్ చేయండి. ఓకే, కామెంట్స్లో పెట్టండి ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ చేయాలా, లేదంటే లైవ్ ట్రేడింగ్ వీడియోస్ చేయాలా, దాని ద్వారా మీరు నేర్చుకుంటున్నారా ఏంటి అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. ఆ తర్వాత నేను దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను. ఓకే, సో ఈరోజు లైవ్ ట్రేడింగ్ వీడియో అందుకే పెట్టలేదు, అఫ్కోర్స్ రికార్డ్ చేసిన వీడియో, కానీ ఎందుకు పెట్టలేదంటే మెయిన్ రీజన్ నా ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ పాయింట్స్ అనేవి మీరు వినరని చెప్పి మళ్ళీ సెపరేట్గా నేను మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. ఓకే, ఎనీహౌ, సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అండ్ దెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే గైస్, బాయ్.